సో ధర్మ సంస్థాపనార్థం ఇంకేమేం చేస్తారు మీరు? నేను నాకు ఆలోచన మీ ఉంది. భవిష్యత్ ప్రణాళిక. భవిష్యత్ ప్రణాళిక అంటే ఆ. గోశాలలను బాగా ఉద్ధరించాలి అని ఒక సో ఆశ. స్వీట్. ఆ. రెండవది వృద్ధాశ్రమాలు పెట్టాలి. ఆ వృద్ధాశ్రమాల్లో మొట్టమొదటి కస్టమర్ నేనే అవ్వాలి. ఓహో. ఆ వయసు నాకు వచ్చే టైంకి ఉమ్. వృద్ధాశ్రమాలు కట్టి నా వృద్ధాశ్రమంలో రిబ్బన్ కట్టి నేనే వృద్ధుడిని, ఫస్ట్ వృద్ధుడిని. ఆ, ఆ. దాంతో పాటుగా ఎవరైతే ఇళ్లలో ఆదరణ లేనటువంటి పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు నేను హక్కును చేర్చుకుని నా తల్లిదండ్రుల్లా చూసుకోవాలి. ఎందుకంటే నేను ఒక స్థాయికి వచ్చి సంపాదించుకునే టైంకి నా తల్లిదండ్రులు దూరం అయిపోయారు. అయ్యో. కాబట్టి నేను పెద్దవాళ్ళని చూసుకోవాలి. ఎందుకంటే ఈవేళ మనం ఎంతో మంది దేవతలను పూజిస్తున్నాం, దశమహావిద్యులని అవును. ఈ వారాహిత పూజిస్తున్నాం కదా. వీళ్ళెవరు వద్దండి మనకి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ నలుగురు పట్టుకుంటే చాలు. నీ తల్లిదండ్రులకు ముందు దండం పెట్టరా. తల్లిదండ్రులకు ముందు దండం పెడితే అమ్మకి అన్నం పెట్టినవాడు పిన్నికి పట్టు చీర పెట్టాడు అన్నట్టుగా నేను ఈ పిన్నులందరికీ వీళ్ళకి మనం పట్టు చీరలు పెట్టక్కర్లేదండి. అవును. ఏ పిన్నికి పట్టు చీర పెట్టినా ఆ పిన్నికి ఉండే సొంత కొడుకు పెట్టింది ఆవిడ గొప్ప. నువ్వు ఎంత పెట్టినా వేస్ట్. కాబట్టి నీ తల్లిదండ్రులు నువ్వు చూసుకో. రోజుకో 10 నిమిషాలు, పావు గంట, అరగంట వాళ్ళకి కేటాయించు. అది. వాళ్ళతో కలిసి ఒక పూటన్నా భోజనించి వాళ్ళని అందంగా చూసుకో. వాళ్ళు జీవించున్నంత కాలం కడుపు నిండా భోజనం పెట్టి గౌరవించడం, వాళ్ళు గతించిన తర్వాత శ్రాద్ధ కర్మలు ఇత్యాదులన్నీ కూడా శ్రద్ధగా నిర్వహించడం నీ బాధ్యత. అంతే తప్ప నువ్వు కన్న తల్లిదండ్రులను వదిలేసి ఇంట్లో పట్టించుకోకుండా వాళ్ళు రోగాలతో బాధపడుతుంటే నువ్వు ఎక్కడో తిరిగితే నేను ఒకటే చెప్తానండి. చిర్రావూరి గారో లేకపోతే ఏ శాకంటి గారో ఎక్కడో ప్రవచనం చెప్తుంటే అవును. ఇంట్లో తల్లికి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఒరే ఒంట్లో వాళ్ళు హాస్పిటల్కి వెళ్దామంటే ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్ళడం మానేసి గురువు గారి ప్రవచనం వెళ్తే నీకు శోభించదు, అమ్మవారు అనుగ్రహించదు. దానివల్ల ముందు ఉపయోగం. తల్లి ముఖ్యం రా. నా గాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం. గాయత్రీ దేవిని మించినటువంటి దైవం లేదు, అంటే జగన్మాత. అది. తల్లిని మించిన దైవం లేదు. కాబట్టి తల్లిదండ్రులను చూసుకోనివాడు నా దృష్టిలో మనిషి కాదండి, నా దృష్టిలో. కాబట్టి తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్. ఇంట్లో వృద్ధులు ఉండడం నీ అదృష్టం అనుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా బతుకున్నారంటే నీ అదృష్టం పండిపోయింది. మాకెవరు లేరు, చూసుకుందామంటే ఎవరు లేరు. కాబట్టి ఇలాంటి ఎవరైతే ఆదరణ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనాథాశ్రమాలు లాంటివి ముఖ్యమైనటువంటి కేంద్రాల్లో, ఒక హైదరాబాద్ అనే కాదు, ఒక అరుణాచలంలోను, ఒక కృష్ణా జిల్లా జూపూడి అనే ఒక క్షేత్రం, అద్భుతమైన క్షేత్రం, అక్కడ తర్వాత కొన్ని క్షేత్రాల్లో పెట్టి చక్కగా వాళ్ళకి రోజు దైవారాధన ఏర్పాటు చేసుకోవడం, అవన్నీ చేయడం, అందులోనే గోశాలలు నిర్వహించడం చేస్తూ ప్రత్యేకించి మనం నెక్స్ట్ జనరేషన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ కోసం స్కూళ్ళు లాంటి ఉచిత విద్య లాంటిది పెట్టాలని, కాబట్టి నా స్థితి సరిపోవట్లేదు. ఎందుకంటే నేను ఎవరి దగ్గర విరాళాలు తీసుకోలేదు ఇప్పటి వరకు. నేను విరాళాలు అడిగింది ఒకే ఒక్కదానికి, శ్రీలంకలో సీతమ్మ తల్లి దేవాలయం కన్స్ట్రక్షన్ అవుతుంటే దానికోసం విరాళాలు అడిగాను. జనాలు ఇచ్చారు. చక్కగా ఇన్ని కట్టలు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చొచ్చాను. వాళ్ళు ఇప్పుడు కూడా చిర్రావూరి గారంటే ఏ దేవాలయానికి శ్రీలంకలో వెళ్ళినా సరే పూర్ణ కుంభ స్వాగతమే. నాకు దేవాలయంలో వాళ్ళ గవర్నర్లు అందరూ కూడా షేక్ హ్యాండ్లు ఇచ్చారు. వెళ్ళొచ్చారా? సీతా ఎలియా టెంపుల్లో అర్చకులు చిర్రావూరి అంటే ముందు మీరు పక్కకి రండి, ఈ పక్కకి రండి అని మీకు శాలువా కప్పి సత్కరిస్తారు అనమాట. అలాగా చక్కగా అలా ఆ గౌరవం అనేది చాలా మంది ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. నేను ఇంటా గెలిచాను, రచ్చా గెలిచాను అనుకున్నా. కానీ ఇంట్లో కొన్ని సర్దాల్సినటువంటి సామాన్లు కొన్ని ఉన్నాయి. ఆ సామాన్లని సర్దాలి, బొద్దింకల్ని పట్టాలి, ఎలకలు ఉన్నాయి, ఆ ఎలకల్ని పొగబెట్టాలి, ఆ ఎలకల కోసం వచ్చిన పాములు దూరే వాటిని లాగాలి. దాంతోపాటుగా పిల్లలకి, పేద పిల్లలకి మంచి చదువు, దాంతోపాటుగా మన హిందూ ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి, మన సాంప్రదాయాలంటే ఏంటి, దానితో కూడినటువంటి ఒక చక్కటి ప్రభావవంతమైనటువంటి విద్య అందించాలని నా కోరిక. ఆ శ్రీమాత కోరిక ఎలా తీరుస్తుందో చూస్తా, ప్రయత్నం చేస్తాను. అట్లాగే మీ శత్రువులు, కాబోయే శత్రువులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? చిర్రావూరి అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు అన్నీ గమనిస్తున్నాడు, వాడు చూస్తూనే ఉన్నాడు. మీతో డైరెక్ట్గా వచ్చి మీతో మీ కాలర్ పట్టుకుని అడగలేకపోవచ్చు, కానీ సోషల్ మీడియాలో నిలబెడతా, తప్పు చేస్తే కడిగేస్తా. మీరు అవతల ఎటువంటి స్టేజ్లో ఉన్నా, ఎలాంటి వాళ్ళైనా, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే మీకు వీడియో పడిపోతూనే ఉంటుంది. జనాల్లో మార్పు వచ్చేంత వరకు, మీలో మార్పు వచ్చేంత వరకు నేనైతే వదిలిపెట్టను. కానీ మీరు నాకు శత్రువులు కాదు, మనమంతా మిత్రులమే. ఒకటే చెట్టు మీద వాళ్ళే ఉన్నటువంటి పక్షులు మనమంతా. అది యూట్యూబ్ హిందూ ధర్మం, అది సనాతన ధర్మం. దాన్ని మనం కూర్చున్నటువంటి కొమ్మనేమన్నా నరుక్కునే ప్రయత్నం చేస్తే అందరూ చూస్తూ ఊరుకోవచ్చేమో, నేనైతే ఊరుకోను. సూపర్. అట్లాగే ఫైనల్ టచ్ కూడా ఒకటి కావాలి మాకు. కిలో బంగారం, బిల్డింగ్లు కావాలని
వెంకటేశ్వర స్వామి అది మీ ఎక్స్ప్రెషన్స్ తో చెప్పాలి మీరు నాకు. అప్పటి నుంచి ఆ ఎక్స్ప్రెషన్ రావట్లేదు నాకు మీ దగ్గర నుంచి. ఏం లేదండి, నాకు చాలా ఇష్టం. నాకు ఏదన్నా జనాలు నన్ను ఎందుకు లైక్ చేసేవారంటే పిల్లలు ముఖ్యంగా 2000 ఆ సంవత్సరం హైదరాబాద్ వచ్చి నేను పౌరవేత్యం చేయించినప్పుడు ఈ అపార్ట్మెంట్లో వినాయక చవితి నారాలు చేయించినప్పుడు ప్రతి రోజుకు ఒక కథ చెప్పేవాడిని. ఎవరన్నా ఫస్ట్ రోజు కథ చెప్తారు కదా, పిల్లల్ని ఆకర్షించడం కోసం రోజు ఒక అరగంట కథ చెప్పేవాడిని సాయంత్రం పూట ఆ పూజలోనే. దానికోసం వచ్చేవాడు, నేను హావభావాలు ప్రదర్శిస్తూ వాళ్ళకి చెప్పేవాడిని. వాళ్ళకి అందుగురించే ఇప్పటికి ఆ పిల్లలందరూ పోలీస్ ఆఫీసర్లుగా ఉన్నారు, ఒకళ్ళిద్దరు డిప్యూటీ కలెక్టర్లుగా ఉన్నారు. మొన్న ఒక చోటకి వెళ్తే ఆయన సిఐ గారు, ఎందుకే గురువు గారు గుర్తుపట్టారా, నేను చిన్నప్పుడు నేను మీదే విన్నాను, మీకు చెప్పిన కథలు విన్నా పలానా అపార్ట్మెంట్లో ఉండే. అట్లా ఏంటంటే నాకు హావభావాలు ఇష్టం. ఆవిడ అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీడియా ఛానల్స్ ఎక్కువైపోయి ఏదో ఒకటి ఎవడో ఒకటి చెప్తే చాలు అనే ఉద్దేశంతో ఆవిడ దగ్గరికి వెళ్ళారు. ఆవిడ తప్పేం లేదు. ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ చెప్పండి చెప్పండి అని వీడియోల కోసం తింటుంటే ఏం చేస్తారు, ఆవిడ దిష్టి ఎక్కువగా ఉంటే కనుక ఒక బ్రూ ప్యాకెట్ తీసుకోండి, కట్ చుట్టూ తిప్పేసి దిష్టి తిప్పేసి కట్ చేసి లెటర్లో పోసేసి నీళ్లు కొట్టేయండి అండి. దానికి నేనేం చేశాను, ఒక గ్లాస్ ఒకటి పట్టుకుని కాఫీ తాగి, ఏం పెద్దమ్మా కాఫీ కూడా ప్రశాంతంగా తాగనివ్వవా అన్న. అదొకటి. తర్వాత ఇంకోటి మీరు అడిగింది, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న క్వశ్చన్స్ అడగకూడదు, చాలా హై రేంజ్ లో అడగాలి. అని అంటే నేను దండం పెట్టేట్టుకుని ముందు ఒక్క అంది తర్వాత ఓ పెద్దమ్మ ఎంత పని చేసావని అంటే అప్పుడు అలా చేసేస్తాను, కానీ తర్వాత గుర్తుండదు. ఆ క్షణం నాకు అంటే కొన్ని వీడియోలు చేసేటప్పుడు అండి, పావుగంట వీడియోలు నేను చేసినప్పుడు ఎవరినైనా విమర్శిస్తూ చేసేసాక మళ్ళీ నేను వింటుంటే అరే భలేగా చెప్పాను రా, నేను ఇది నేనేనా చెప్పింది. కొన్ని నాకు తెలియని విషయాలు చెప్పేస్తాను అందులో, అది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే ఈ టాపిక్ నాకు తెలియదు కదా, ఆ మాట ఎలా వచ్చింది. ఒకళ్ళు పెడుతుంటారు, గురువు గారు ఈ డైలాగ్ మాత్రం అదరగొట్టేశారని. ఆ డైలాగ్ నేను ఎప్పుడు చెప్పాను నాకు తెలియదు కదా అనుకుంటా. నేను ఒక టాపిక్ చెప్తుంది, ఎక్కడెక్కడో టాపిక్లు పట్టుకొచ్చి చెప్తాను, నాకు తెలియని టాపిక్లు కూడా. అదంతా అమ్మవారి అనుగ్రహం అనుకుంటా. పలికించుడు వాడు రామభద్రుడు అని అంటారు కదా, అలా మీ నోట పలికిస్తున్నారు అయితే. అంతేనండి. వండర్ఫుల్ వండర్ఫుల్. అంతా ఆ స్వామి అనుగ్రహం. గ్రేట్ గ్రేట్ సార్. మీ యొక్క ధర్మ పోరాటం కొనసాగించండి. మా వంతుగా నైతిక మద్దతు, ఎలాంటి మద్దతు అయినా మేము కూడా ఇస్తాము. మీరు దిగ్విజయంగా కొనసాగించండి. సంతోషం అండి. నేను కోరుకునేది కూడా నైతిక మద్దతే, నేను యుద్ధం చేసేది అదే. నైతిక మీ డబ్బులు నాకు వద్దురా నాయన, సపోర్ట్ చేయండి నన్ను. ఒక మాట, ఒక 1 minute వీడియో చిర్రావూరు గారు చేసిన ధర్మ పోరాటానికి మా తరఫు నుంచి కూడా ఉంది. హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం అందరూ పోరాడుతున్నాం అని ఒక్క మాట అని అంటారా అంటే, వీళ్ళు గాజు గదుల్లో కూర్చునండి ఏమో వాడి మీదకి ఏమన్నా రాయిస్తే మన మీదకి చెప్తారేమో అనవసరంగా అనుకుంటే, నన్ను వేళ రాలేస్తాను మీరు సంతోషపడకండి, రేపు మీ మీద కూడా పడతాయి. ఆ వేసే వాళ్ళు నేను కూడా ఉండొచ్చేమో చూసుకొని జాగ్రత్త అంటాను. నేను వేయనని చెప్పను, నేను వేయాల్సి వస్తే వేసేస్తాను, అందులో డౌట్ ఏం లేదు. ఫైనల్ గా మీకు సినిమాల్లో అవకాశం రావాలని కోరుకుంటున్నాను. నేను వెళ్ళండి. యథార్థానికి చాలా అవకాశాలు వచ్చాయి నాకు, టీవీ సీరియల్స్ లో కూడా వచ్చాయి. ఎందుకంటే మీరు చూసే ఉండొచ్చు, ఉగాది ప్రోగ్రామ్ 2022లోనమ్మా 23లోనో నేను ఓంకార్ గారి షో వెళ్ళాను. ఓంకార్ గారికి అది కూడా ఏంటి, దాన్ని స్మార్ట్ జోడీ అని ఉగాది అనమాట. అందులో 20 నిమిషాల సేపు నేను ఉంటాను అనమాట. ఉగాది పచ్చడి పట్టుకొచ్చి వాళ్ళతో పాటు పోటీగా నేను కూడా డైలాగులు వేస్తూ చేశాను. అది వేసినప్పుడు వాళ్ళ తమ్ముడు అశ్విన్ బాబు హీరో నాకు చాలా క్లోజ్ అనమాట. అన్నయ్య అంటాడు నన్ను. ఆయన అన్నయ్య నా సినిమాలో చేస్తావా, నా సినిమా ఘటోత్క హిడింబా ఒక సినిమా, శివోహం అని ఏవో సినిమాలు వచ్చాయి, చాలా సినిమాలు. అన్నయ్య నువ్వు చేస్తానని చెప్పు ఉంది అంటాడు. వద్దొద్దు, నేను ఒక ఫీల్డ్ లో ఉన్నా, నేను కనుక ఇప్పుడు ఫీల్డ్ మార్చే అనుకో, నేను డివోషనల్ లో ఉన్నా, అసలు చేయకూడదు. నేను ఈ పవిత్రత పోతుంది. పవిత్రతని కాదు కానివ్వండి, వద్దు, అదే నాకు ఫీల్డ్ వద్దు. నా విన్యాసాలు ఏమైనా ఉంటే ఈ ఫీల్డ్ లోనే చూపిస్తా, నాకున్న టాలెంట్ ఏంటో ఈ ఫీల్డ్ లోనే చూపిస్తా. ఏదైనా సినిమా ఛాన్స్ అవి చాలా వచ్చాయి కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు కూడా ఫోన్లో మెసేజ్లు పెడుతుంటారు, టీవీ సీరియల్స్ లో కొంత ప్రొడ్యూసర్లు వీళ్ళు ఉంటారుగా, వాళ్ళు మా ఫౌండేషన్ కి ఫోన్ పెడితే మెసేజ్ పెడితే లేదు గురువు గారు చేయరని చెప్పించేస్తాం. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా విలువైన సమయం ఇచ్చారు. సంతోషం. హిలేరియస్ ఇంటర్వ్యూ ఇది, అందరికి ఉపయోగపడే ఇంటర్వ్యూ. ఇంకోటి అంటే, నేను ఇంతకుముందు ఒక 2-3 ఇంటర్వ్యూలకు వెళ్ళాను, కానీ ఇంటర్వ్యూ అంటే నాకు విసుగొచ్చేసింది. కరెక్ట్. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా వాళ్ళు ఏమంటారు, మీరు పరిహారాలు చెప్పాలి 10 నిమిషాలు తక్కువ కాకుండా. అంటే నువ్వు యూట్యూబ్ వీడియోల కోసం పిలిచావా, అసలు ఏం తెలుసుకోవడానికి పిలిచావా అని దెబ్బలాడుతూ ఉంటారు. అయినా అక్కడ తప్పక ఓ 10 నిమిషాలు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, గురువు గారు 8 నిమిషాలు మినిమం ఉండాలని వీడియో, మేము సైగ చేస్తాం వీడియో నుంచి, మేము అడిగిన ప్రశ్నకే ఇంతసేపట్లో ఆపేయాలి మీరు అంటారు. నాకు భలే ఈవేళ అసలు ఏం మాట్లాడుకున్నా
అసలు గంట ఎలా నాకు అర్థం కావట్లేదు. 2 గంటల గంటన్నర దాకా అసలు ఎలా గడిచిన అర్థం కావట్లేదు. బయటికి వెళ్తే ఏమంటారు, Correct. అలా అడుగుతారు. ఆ. వాళ్ళు వెనకాల నుంచి 2 minutes అని చూపిస్తుంటారు కెమెరా వెనకాల నుంచి. ఓ చెప్పాలేమో అని చెప్పి ఆపేస్తూ ఉంటాం. ఆ టాపిక్ అక్కడతో క్లోజ్. అలా కాకుండా న్యాచురల్ గా హాయిగా బుర్రా శ్రీనివాస్ గారు చక్కగా మంచి నిజానికి actually గట్టి బుర్రతోటి అడిగినటువంటి ప్రశ్నలకి బుర్ర అడిగిన ప్రశ్నలకి చిర్రా సమాధానం చెప్పినట్టుగా ఇది అసలైన పంచ్ లైన్ ఇప్పుడు వచ్చింది మాకు.